వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతున్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఒకసారి చూసినట్టయితే రాజీవ్ యువ వికాసం ఒకటి, ఎన్జీ నరేగా వేజెస్ అనేది హైక్ చేయడం జరిగింది, ఇదొక టాపిక్. దెన్ నెక్స్ట్ ఒకటి ఏసియాటిక్ లయన్స్ అనేది చనిపోవడం జరుగుతుంది, అదొకటి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ అసెంబ్లీ జ్యోతిబాపులే సావిత్రిబాపులే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో డిస్కస్ చేద్దాము. దెన్ నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మెయిన్ ఆబ్జెక్టివ్, రాజీవ్ యువ వికాసం స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనమాట. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం యూత్కి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే సబ్సిడీ లోన్స్ ఇవ్వడం ద్వారా అనమాట. సబ్సిడీ లోన్స్ ఇవ్వడం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ సబ్సిడీ లోన్స్ అనేది ఎంతమందికి ఇస్తారు ఏంటి అంటే, ఒక 5 lakhs యూత్కి అనేది 5 lakh యూత్కి ఈ సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికోసం మన బడ్జెట్లో ఎంత మనీ అంటే 6,000 రూపాయల కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగిందనమాట. 6,000 రూపాయల కోట్లు మనీ అలొకేట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్కి వచ్చేసరికి బెనిఫిషరీస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ద్వారా అండ్ మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో ఇటువంటి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ విషయానికి వచ్చేసరికి ఒక సబ్సిడీ ఎంత ఉంటుందంటే 50,000 వరకు ఉన్నటువంటి లోన్స్కి 100% సబ్సిడీ. నెక్స్ట్ 50 to 1 lakh బిలో ఉన్నటువంటి వాళ్ళకి 90% సబ్సిడీ, 1 lakh to 2 lakh ఉన్న వాళ్ళకి 80% సబ్సిడీ, 2 to 4 lakhs ఉన్నటువంటి వాళ్ళకు 70% సబ్సిడీ, 4 lakhs వరకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 4 lakhs వరకు సబ్సిడీ కింద లోన్స్ ఇస్తారనమాట. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాన్ అగ్రికల్చర్ సెక్టార్, నాన్ అగ్రికల్చర్ సెక్టార్ విషయానికి వచ్చేసరికి 21 to 55 years. అగ్రికల్చర్ సెక్టార్ విషయానికి వచ్చేసరికి 21 to 60 years అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ లిమిట్ కూడా పెట్టడం జరిగిందనమాట ఈ స్కీమ్ విషయానికి. ఫర్ హౌస్ హోల్డ్ విషయానికి వచ్చేసరికి రూరల్ ఏరియాస్లో అయితే 1.5 lakh, అర్బన్ ఏరియాస్లో అయితే 2 lakh అనమాట ఫ్యామిలీ ఇన్కమ్. ఇదొకటి గ్రేట్ ఏరియాస్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే, ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే March 17th రోజున స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. బెనిఫిషరీస్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే తెలంగాణ ఫార్మినేషన్ డే అయినటువంటి 2nd June రోజు ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. ఈ స్కీమ్ ద్వారా మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేయాలనుకుంటుంది అంటే, ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. డైరెక్ట్గా వచ్చేసి 5 lakhs పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఇండైరెక్ట్గా వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ కానీ అదర్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ చేయడం ద్వారా ఇంకా ఒకటి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా పావర్టీ అనేది తగ్గిపోతుంది. సోషల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ కూడా ఎక్కువ అవుతాయి. జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయొచ్చు. మనం ఇంకొకటి ఏంటంటే, ఈ స్కీమ్ పరంగా మనకు అగ్రికల్చర్ సెక్టార్ అయితే ఏదైతుందో, అగ్రికల్చర్ సెక్టార్ విషయానికి వచ్చేసరికి అలైడ్ సెక్టార్, ఎస్పెషల్లీ అలైడ్ సెక్టార్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, ఈ సబ్సిడీ కింద తీసుకున్న లోన్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా అగ్రికల్చర్ పర్సంటేజ్ కూడా, అగ్రికల్చర్ GSVA కూడా పెరుగుతుందన్నమాట. ఈ రకంగా చేయడం వల్ల మన తెలంగాణలో మనకు రీసెంట్ విషయానికి వచ్చేసరికి మనకు యాజ్ పర్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనకు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు తెలంగాణలో నేషనల్ యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నటువంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ మెజర్స్ కానీ, స్కీమ్స్ అండ్ పాలసీస్ కానీ, ఇవన్నీ కలిపి కూడా మన తెలంగాణ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో 1 trillion ఎకానమీ అచీవ్ చేయడమే మన తెలంగాణ స్టేట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఏంటంటే, NREGS wages by 2 to 7% ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2025 to 26 అనమాట. NREGS స్కీమ్ అంటే ఏంటి అంటే, ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు అంటే 2005లో తీసుకురావడం జరిగిందనమాట. 2005లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏంటంటే 100 days వర్క్ అనేది
100 days అనేది వర్క్ ప్రొవైడ్ చేస్తారనమాట అన్స్కిల్డ్ వర్కర్స్కి. ఓకే, దీనికి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మహాత్మా గాంధీ నేమ్ అనేది ఏ ఇయర్లో యాడ్ చేయడం జరిగిందంటే 2009లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్ విషయానికి ఎవ్రీ ఇయర్ కూడా మనకు బడ్జెట్లో అమౌంట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ బడ్జెట్లో వచ్చేసి మనకు 86,000 crore రూపీ అనేది అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విషయానికి వచ్చేసరికి మనకు మేజర్ ప్రొవిజన్స్ ఏంటివి అంటే, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పొందుతారో, జాబ్ కార్డు ద్వారా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పొందుతారో వాళ్ళకి ఏంటంటే ఏజ్ అనేది 18 years ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ప్రొవిజన్, 18 years ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ రూరల్ హౌస్ హోల్డ్ అయ్యే ఉండాలి. అర్బన్ ఏరియాస్లో ఈ ఎన్ఆర్ఈజిఎస్ అనేది వర్క్ అనేది ఉండదు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే విల్లింగ్ టు డూ అన్స్కిల్డ్ వర్కర్స్, ఇది అనేది అన్స్కిల్డ్ వర్క్ అన్నమాట. ఓకే, ఇదొకటి మేజర్ ప్రొవిజన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ స్కీమ్ కింద ఈ 100 days వర్క్ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే ఏంటంటే 1/4 ఆఫ్ ది అలవెన్సెస్ అనేది మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేయాలి. వితిన్ 30 days లోపు హాఫ్ ఆఫ్ ది పేమెంట్స్ అనేది కూడా చేసేసేయాలన్నమాట. ఈ స్కీమ్ కింద ఇంకొక మేజర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఏంటంటే నియర్ టు ద రెసిడెన్స్ అనమాట. నియర్ టు ద రెసిడెన్స్ అనమాట ఈ వర్క్. ఓకే, అంటే ఎంత అంటే అప్రాక్సిమేట్లీగా 5 kilometers లోపు ఈ వర్క్ అనేది ఉండాలి. 5 kilometers లోపు, విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 5 kilometers అనమాట. అసలు ఈ వర్క్ ఎవరు అలొకేట్ చేస్తారు? ఈ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఎవరు వర్క్ అలొకేట్ చేస్తారు అంటే గ్రామ పంచాయత్ అనేది వర్క్ అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు? వర్క్ చేశారు, ఈ 100 days లోపు వర్క్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నప్పుడు ఈ పేమెంట్స్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే వీక్లీ ఒకసారి పేమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ బేస్ అనమాట. వీక్లీ బేస్ అనేది ఈ వర్క్కి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మేజర్ ప్రొవిజన్స్. ఈ స్కీమ్ ఎన్ఆర్ఈజిఎస్ అనేది స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వర్క్ చేస్తుంది, నాట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఇదొకటి ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ కింద ఎప్పుడు కూడా ఈ వేజెస్ అనేది మనకు 400 rupees పర్ డే అనేది రీచ్ అవ్వలేదన్నమాట. 400 rupees పర్ డే అనేది రీచ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఈ హైక్ చేయడం వల్ల 2 to 7% హైక్ ఏదైతే ఉందో హైక్ చేయడం వల్ల మనకు ఫస్ట్ టైం హర్యానా గవర్నమెంట్ అనేది 400 మార్క్ని రీచ్ అవ్వబోతుంది అనమాట. 400 rupees పర్ డే అనమాట. ఇది ఇండియాలోనే హైయెస్ట్ పేమెంట్ అనమాట. ఓకే, ఇది వేరియస్ స్టేట్లలో వేరియస్ రకాలుగా ఉంటుంది. 200 నుంచి 300, 400 వరకు కూడా ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది పేమెంట్స్ విషయానికి వచ్చేసరికి. అయితే ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి మనకు మేజర్ ఛాలెంజెస్ ఏంటివి అంటే కరప్షన్ ఏంటంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ జాబ్ కార్డుకి, కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వర్క్ చేయకపోయినప్పటికీ కూడా సో వాళ్ళు ఏంటంటే బెనిఫిట్ అనేది పొందుతారు. ఇదొకటి. నెక్స్ట్ ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ నేమ్ అనేది అట్లే కంటిన్యూ అవుతుంది. అలా ఉండడం వల్ల కూడా ఈ మనీ అనేది డైవర్ట్ అవుతున్నాయి. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే 4 weeks మనీ అలొకేట్ చేస్తారు, వర్క్ జరగదు. 3 weeks వర్క్ జరుగుతుంది, 4 weeks వర్క్ జరిగినట్టుగా మనీ అలొకేట్ చేస్తారు. ఈ విధంగా 1 week అనేది కరప్షన్ జరుగుతుంది అనమాట. ఇట్లా నెక్స్ట్ నాట్ గివింగ్ 100, అసలు చాలా స్టేట్లలో కూడా 100 days వర్క్ ఇవ్వట్లేరు, 100 days వర్కే ప్రొవైడ్ చేయట్లేరు అనమాట. ఇది చాలా స్టేట్స్లలో కూడా జరుగుతున్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఇదే అనమాట. ఏంటంటే ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే టైమ్లీ వేజెస్ అనమాట. టైం ప్రకారం ఇవ్వరు వేజెస్. మనకి యాక్చువల్లీ ఏం చేయాలి, 1 week లోపే ఇవ్వాలి. ఓకే, బట్ ఏం చేస్తారు అంటే 1 month, 2 months, నియర్లీ ఆల్మోస్ట్ 6 months కూడా తీసుకుంటారు అనమాట చాలాసార్లు. ఇదొకటి మేజర్ ఇష్యూ అనమాట. మనకి ఇందాక చూసుకున్నటువంటి మనకు ఆ ప్రొవిజన్స్లో ఏదైతే ఉందో సోషల్ ఆడిట్ అనేది మ్యాండేటరీ అనమాట. సోషల్ ఆడిట్ ఉంది కదా, అది అనేది మనకు మ్యాండేటరీ అనమాట. బట్ ఈ యాక్ట్ ప్రకారం సోషల్ ఆడిట్ అనేది మ్యాండేటరీ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంటే ఏంటంటే ఓన్లీ 20% ఆఫ్ ద వర్క్ మాత్రమే సోషల్ ఆడిట్ జరుగుతుంది. అంటే ఈ సోషల్ ఆడిట్ జరగకపోవడం వల్ల కూడా ఇది ఏం చేస్తుందంటే కరప్షన్కి
దారితీస్తుంది అనమాట. టెక్నాలజీ యూజ్ చేయలేకపోవడం ఇదొకటి మేజర్ డ్రాబ్యాక్ అనమాట. మాన్యువల్ వర్క్స్ అనేది ఎక్కువ జరుగుతాయి. టెక్నాలజీ యూజ్ చేస్తే మనకి ఎప్పుడైతే టెక్నాలజీ యూజ్ చేస్తామో కరప్షన్ అనేది తక్కువ అవుతుందన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఉమెన్ అనమాట. నో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ఉమెన్ వర్క్ చేస్తారు, రైట్. ఉమెన్ ఏంటంటే అప్రాక్సిమేట్గా విలేజ్ ఏరియాలో 50% వర్క్ చేస్తారు. 50% వర్క్ చేసినప్పుడు శానిటేషన్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంకొకటి ఏంటంటే టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఇట్లాంటివి ఉండవు అనమాట. ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కానీ ఇట్లాంటివి ఉండవు. ఏదైనా ఇంజురీస్ జరిగినా కూడా ఇట్లాంటివన్నీ ఉండవు అనమాట. ఇవి మేజర్ ఛాలెంజెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకు ఈ ఏసియాటిక్ లయన్స్ అనమాట. 669 ఏసియాటిక్ లయన్స్ డైడ్ ఇన్ ద పాస్ట్ 5 years. ఓకే, 5 yearsలో మనకు ఏంటంటే 669 ఏసియాటిక్ లయన్స్ అని చనిపోయినాయి. అది హైయెస్ట్ ఉన్న ఇయర్లో అంటే 2024లో హైయెస్ట్ ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ ఏసియాటిక్ లయన్స్ అనేవి ఏంటి అంటే మనకు వీటిని ఏమంటామంటే మనం ఇండియన్ లయన్స్ అని అంటాం అనమాట. అసలు ఎక్కడ ఉంటాయి ఈ ఏసియాటిక్ లయన్స్ అనేది? మన ఇండియాలో కూడా ఇండియన్ లయన్స్ అని నేమ్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో మొత్తం కూడా ఉండవు. ఓన్లీ ఇన్ గుజరాత్ అనమాట. గుజరాత్లో మాత్రమే ఉంటాయి ఇవి. గుజరాత్లో ఉన్నటువంటి గిర్ ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, గిర్ ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట ఇవి ఏసియాటిక్ లయన్స్. అయితే రీసెంట్గా ఇవి చాలా చనిపోతున్నాయి, వీటి పాపులేషన్ అనేది తగ్గుతూ ఉందన్నమాట అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అసలు వీటికి రీజన్స్ ఏంటి, అసలు కాజెస్ ఏంటి, ఎందుకు చనిపోతున్నాయి అంటే వేరియస్ కాజెస్ ఉన్నాయన్నమాట. వేరియస్ కాజెస్ వచ్చేసి వాటికి ఓల్డేజ్ అయిపోవడం, ఏజ్ అనేది పెరిగిపోయింది, ఆటోమేటిక్గా చనిపోతాయి. వేరియస్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ రావడం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ రావడము, ఇంజురీస్, డిసీజెస్ రావడము. ఇంకోటి ఏంటంటే ఇంజురీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇంజురీస్ అవ్వడము. నెక్స్ట్ కబ్ మోర్టాలిటీ, అవ్వడం, ఇది మేజర్ ఇష్యూ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫాలింగ్ ఇంటూ ఓపెన్ వెల్స్. చాలా ఏరియాలలో అగ్రికల్చర్ ఫీల్డ్స్లలో ఏంటంటే ఓపెన్ వెల్స్ ఉంటాయి. ఈ ఓపెన్ వెల్స్లలో పడి చనిపోతుంటాయి అన్నమాట. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ రీసెంట్గా మనకు టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే వైల్డ్ లైఫ్స్ అనేది చాలా చనిపోతున్నాయి. నాట్ ఓన్లీ ఏసియాటిక్ లయన్స్ అనమాట, ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్, ఈ వైల్డ్ లైఫ్స్ మొత్తం కూడా చనిపోతున్నాయి అనమాట ట్రైన్ యాక్సిడెంట్ వల్ల. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్స్ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాజెస్ వల్ల ఏం చేస్తుందంటే ఏసియాటిక్ లయన్స్ పాపులేషన్ అనేది చాలా తగ్గిపోతుందన్నమాట ఇది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అసలు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటి, వీటిని ఇంప్రూవ్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి అంటే, ఛాలెంజెస్ విషయానికి వచ్చేసరికి హ్యాబిటెట్స్ వాటివి హ్యాబిటెట్స్ ఏవైతున్నాయో వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డిస్ట్రక్షన్ చేస్తున్నాం మనం. ఏంటంటే డ్యూ టు ద వేరియస్ రీజన్స్ అనమాట. అంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కానీ, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ కానీ, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కానీ, వీటన్నిటి వల్ల హ్యాబిటెట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే ఈ వైల్డ్ లైఫ్స్ ఏవైతున్నాయో ఏసియాటిక్ లయన్స్ కానీ, టైగర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే జనావాస ప్రాంతాలలోకి, విలేజెస్లోకి వచ్చేసి ఈ అడ్జసెంట్గా ఉన్నటువంటి విలేజెస్లోకి వచ్చి అటాక్ చేయడము. దెన్ నెక్స్ట్ విలేజ్ పీపుల్ వీటిని అటాక్ చేయడము. ఇంకోటి లైఫ్ స్టాక్స్ మీద అటాక్ చేయడం, ఎస్పెషల్లీ లైఫ్ స్టాక్స్. నెక్స్ట్ లైక్ కౌస్, బఫెలోస్, గోట్స్, ఈ లైఫ్ స్టాక్స్ అన్నిటి మీద కూడా అటాక్ చేయడం ఇదొకటి మేజర్ ఇష్యూ అనమాట. వీటి ద్వారా మనం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజ్ ఇదొకటి. నెక్స్ట్ పోచింగ్ ఇది ఒకటి అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. దెన్ నెక్స్ట్ న్యాచురల్ కాలమిటీస్.
ఈ న్యాచురల్ కాలమిటీస్ అనేది రీసెంట్ ఇయర్లో ఇవి చాలా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ మనం ఒకప్పుడు వినలేవి, బట్ ఏంటంటే డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే మనకు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల వైల్డ్ లైఫ్ అనేది, ఫ్లోరా అండ్ ఫౌనా అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ కానీ, డ్రాట్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ మేజర్గా ఛాలెంజెస్ అనమాట, మనం ముందున్నటువంటి ఛాలెంజెస్. అయితే వీటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, వేరియస్ ప్రొటెక్షన్స్ ఏమున్నాయి మనం, ప్రొటెక్షన్ మెజర్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటి అంటే IUCN రెడ్ లిస్ట్లో చేర్చడం జరిగిందనమాట. మనకు IUCN రెడ్ లిస్ట్ ఉంటుంది. రెడ్ లిస్ట్లో మనకి ఏంటంటే ఎండేంజర్ లిస్టు, వల్నరబుల్ లిస్టు, థ్రెటెండ్ అనమాట, ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఏంటంటే ఈ ఏసియాటిక్ లయన్స్ ఎండేంజర్ లిస్ట్లో ఉండి ఇప్పుడు ఏంటంటే వల్నరబుల్లో చేర్చడం జరిగిందనమాట. ఇంకోటి సిటీస్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి అపెండిక్స్ 1 అనమాట. అపెండిక్స్ 1లో జాయిన్ చేయడం జరిగిందనమాట. మన నేషనల్ మెజర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్ తీసుకున్నటువంటి మెజర్స్లో ఏంటివి ఇంపార్టెంట్గా అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు వేరియస్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ కింద మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం, రైట్. అందులో ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఉన్నటువంటి వేరియస్ సెక్షన్స్లో సెక్షన్ 1 కింద ఈ ఏసియాటిక్ లైన్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా 2018లో మనం ఇంకొక మేజర్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుంది అంటే ఏంటంటే ఏసియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ 2018లో తీసుకురావడం జరిగిందనమాట. ఏసియాటిక్ లయన్స్ని పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడము, వీటిని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇది మేజర్ ఆబ్జెక్టివ్తో తీసుకురావడం జరిగిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో అయితే అసలు ఏ లిస్ట్లో, IUCN లిస్ట్లో ఏ లిస్ట్లో ఉంది, ఎక్కడ ఉన్నాయి, గిర్ ఫారెస్ట్లో ఉన్నాయి, ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి అనేది ఆ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఓరియంటెడ్ విషయానికి ఓరియంటేషన్కి వచ్చేసరికి ఏంటంటే వేరియస్ కాజెస్ ఏంటిది, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అన్నాం కదా, ఏసియాటిక్ లైన్స్ పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అన్నాం కదా, బట్ ఈ కాజెస్ ఏంటిది, మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎలాంటి మెజర్స్ తీసుకుంది అనేది ఈ విధంగా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిందనమాట. ఏంటి అంటే మనకు సోషల్ రిఫార్మర్స్ 19th సెంచరీలో ఉన్నటువంటి సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఎవరైతే ఉన్నారో సోషల్ రిఫార్మర్స్, వీళ్ళిద్దరు కూడా భారతరత్న ఇవ్వాలనేది స్టేట్ అసెంబ్లీ అనేది ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగిందనమాట. ఇది అయితే వీళ్ళు చేసినటువంటి సోషల్ రిఫార్మ్స్ ఏంటి, మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఇట్ కమ్స్ టు జ్యోతిబా పూలే గారు ఎక్కడంటే మహారాష్ట్రలో ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్లో జన్మించడం జరిగిందనమాట 19th సెంచరీలో. ఓకే, 19th సెంచరీలో జన్మించడం జరిగింది. తను ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి అంటే అన్టచబిలిటీ, వర్ణ సిస్టమ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇష్యూస్, విడో రీమ్యారేజెస్ లేకపోవడము, జెండర్ ఈక్వాలిటీ లేకపోవడం, జెండర్ డిస్క్రిమినేషన్, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ, ఈ సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేశారనమాట. ఎవరు, జ్యోతిబా పూలే. ఇవన్నీ కూడా వీటిపైన ఫోకస్ చేస్తూ వీటిని ఎలాగ ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరపడము, ఓకే, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడము, సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీస్ అనేది రావాలి అని చెప్పేసి ఎవరైతే BC బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ ఈక్వాలిటీ తీసుకురావాలని చెప్పేసి ఇతను ఎంచుకున్న విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారనమాట. అందుకోసం ఇతను ఏం చేశారంటే స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇట్లా అనమాట వేరియస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను ఒకటి న్యూస్ పేపర్స్ వేరియస్ బుక్స్ అనేది చేస్తూ జనాన్ని అవేకెన్ చేశాడనమాట. అందులో వచ్చేసి ఇతని మేజర్ బుక్ ఏంటంటే గులాంగిరి. ఓకే, గులాంగిరి అనేది
మేజర్ బుక్ అనమాట. అందుకోసం ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ కోసం ఏం చేశాడు ఇతనంటే ఒక అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఇతని ఫాలోవర్స్ కలిసి సత్యశోధక సమాజ్ సత్యశోధక సమాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సీకర్స్ ఆఫ్ ట్రూత్ అనమాట ఇది. ఓకే, ఇట్లా అనమాట. అయినప్పటికీ ఇతను ఏంటంటే తన వైఫ్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి కూడా ఎడ్యుకేషన్ నేర్పించి తనను ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ప్రమోట్ చేసేటట్టు చేస్తూ ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అలాగే విడో రీమ్యారేజ్ జరపడము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేయడము అట్లా జరిగిందనమాట. స్కూల్స్ కట్టించి స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం, గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడము, ఈ విధంగా చేయడం జరిగింది. అందుకే మనకు ఏమి చేసినటువంటి సర్వీస్కి ట్రిబ్యూట్గా మనం ఏం చేసాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఏం చేసిందంటే పూణే యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అనేది నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అసలు ఈమె ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే తను వెళ్తున్నప్పటికి కూడా తను స్కూల్లో టీచ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఏంటంటే తను ఇంకొక శారీ అనేది బ్యాగ్లో తీసుకొని వెళ్తుండేనంట. అంటే అప్పుడు ఎందుకంటే ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఈ సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్న వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటంటే రాళ్ళు వేయడం, పేడ వేయడం, ఈమె పైన విసిరి కొట్టడం ఇట్లాంటివి చేసినప్పుడు ఆమె ఆల్టర్నేటివ్గా ఇంకొక శారీ తీసుకొని స్కూల్స్కి వెళ్ళేదన్నమాట. ఆ విధంగా చేసేదన్నమాట. అంత గ్రేట్ ఎఫర్ట్స్ చేయడం వల్ల వీళ్ళని ఈ నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి 19th సెంచరీలో వీళ్ళు చేసినటువంటి సర్వీస్ గుర్తుపెట్టుకొని ఇవే సోషల్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఈ ఇష్యూస్ మీదనే ఒక్కు పదం పెట్టి మనకి ఎవరు బిఆర్ అంబేద్కర్ కానీ, నెక్స్ట్ మహాత్మా గాంధీ కానీ వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఏవైతే తీసుకున్న సోషల్ ఇష్యూస్ ఉన్నాయో వీటి మీదనే ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అందువల్ల వీళ్ళకి మనకి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళిద్దరికీ కూడా భారతరత్న ఇవ్వాలనేది తీర్మానం చేయడం జరిగిందనమాట. సో ఇది మెయిన్స్ ఓరియంటెడ్లో మనకు హెల్ప్ అవుతుంది. 19th సెంచరీలో ఉన్నటువంటి సోషల్ రిఫార్మర్స్ అనేది సిలబస్లో ఉంది. సో మెయిన్స్ ఓరియంటెడ్లో ఈరోజు ఇట్లా వేరియస్ ఆర్టికల్స్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ 2 రకాలుగా. ఓకే, థ్యాంక్ యూ.